నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. రోజు ప్రారంభం బాగుంటే మన రోజంతా బాగానే సాగుతుందని అంటారు. కానీ నేటి బిజీ లైఫ్లో మనం రోజులోని అతి ముఖ్యమైన అల్పాహారం అయితే చాలా మంది ఉన్నట్టుండి అల్పాహారం మానేస్తారు. ఈ అలవాటు చాలా కాలంగా కొనసాగడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. క్రమంగా మన శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల మీ శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహిస్తుంది. అదే సమయంలో అల్పాహారం ఎక్కువ రోజులు మానేయడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక నెల పాటు నిరంతరంగా ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం న్యూరో ట్రాన్స్మిటర్ సెరోటోనిన్ మన మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. ఇది మన అల్పాహారం ద్వారా ప్రభావితమవుతుంది. మనం ఒక నెల పాటు బ్రేక్ఫాస్ట్ని నిరంతరం తీసుకోకపోతే సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు కూడా పెరుగుతాయి. అల్పాహారం దాటవేయడం వల్ల బరువు తగ్గడం కంటే అనారోగ్యకరమైన బరువు పెరిగే ప్రమాదం ఉంది. అల్పాహారం లేనప్పుడు తరచుగా మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా తింటాము. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. అల్పాహారం తీసుకోకపోవడం మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్పాహారం తీసుకోని వారికి గుండెపోటు, రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు. అల్పాహారం మానేస్తే టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. అల్పాహారం మానేయడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండదు. ఇది డయాబెటీస్ ప్రమాదానికి దారితీస్తుంది. ఉదయం అల్పాహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే మన శరీరంలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లోపించవచ్చు. ఇది అనేక వ్యాధులకు కారణం కావచ్చు. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.